నమస్తే అండి. మనము ఉదయం లెగిసిన నుంచి రాత్రి పడుకునే వరకు ఈ జీవిత గమనంలో ఈ ఫోన్ ఒకటి మాకయిపోయిందండి. ఉదయం లెగిసిన వెంటనే దేవుడి ముఖం చూడాలంటారు. కానీ చాలామంది ఫోన్ చూసిన వెంటనే ఫోన్ చూస్తారు. తర్వాత పళ్ళు తోముకున్నప్పుడు ఇలా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. స్నానం చేసినప్పుడు, బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడు, ఆఖరికి బండి మీద వెళ్ళినప్పుడు కూడా హలో, హలో, హలో అని అలా ఫోన్ మాట్లాడుకుంటూనే వెళ్తారు. ఆఖరికి గుడికెళ్ళినప్పుడు కూడా ఫోన్ చూస్తూ ఉంటారు. ఈ ఫోన్ పక్కన పెట్టి ముఖ్యమైన విషయాలు పెట్టుకోండి. చాలా వరకు ఈ ఫోన్ వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి. ఫోను బైక్ మీద వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడకండి. పక్కకెళ్ళి మాట్లాడండి. ఫోన్ ఒక బానిసలాగా అయిపోయింది. ఫోన్ పక్కన పెట్టండి. అవసరానికి తీయండి. అలాగే ఫోన్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంటే. ఫోన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. కానీ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే అండి. మనం ఎప్పుడైనా సరే భోజనం చేసేటప్పుడు మనకి భోజనం ఎలా వస్తుందో రైతులు పండించే రైతులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనం ఎప్పుడూ ప్రార్థించాలంట. మీ 5,000 మన నోట్లోకి వెళుతుందంటే ఆ కారణం ఎవరో తెలుసా? మన రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. అందుకే మనం తినేటప్పుడు తినే ఈ 4 మెతుకులు వెళుతుందంటే ఆ రైతు కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దేవుడా, రైతులు బాగుంటేనే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది, అందరూ బాగుంటారు అని ప్రార్థించండి. రైతులు బాగుంటేనే ప్రపంచం అంతా బాగుంటుంది. రైతు కన్నీరు పెడితే మంచిది కాదండి. రైతులు బాగుండాలి, రైతు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై అన్నదాత.